షో దట్ త్రిబుల్ స్టార్ క్వశ్చన్. దీంట్లో ఫిఫ్త్ బిట్, ఇది ఫిఫ్త్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్. క్వశ్చన్లో ఫస్ట్ బిట్ వచ్చేసి ఫైండ్ ది వాల్యూ ఆఫ్ షో దట్ secant square tan inverse 2 plus cosecant square where cot inverse 2 equal to 10 and project. Show that సొల్యూషన్లో ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్ మార్క్స్. tan inverse 2 ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకున్నాయి. tan inverse 2 ఈజ్ ఈక్వల్ టు tan inverse 2 ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటే tan A ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇదేమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇదేమవుతుంది, √5 అవుతుంది. secant A ఈజ్ ఈక్వల్ టు secant A ఎంత అవుతుంది, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే √5/1 ఎంత అవుతుంది, √5, రైట్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు secant ఇన్వర్స్ √5. ఓకేనా. అలాగే ఇక్కడ కూడా cot ఇన్వర్స్ 2ని B అనుకుంటే cot B ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసి మళ్ళీ కొసెక్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకని కొసెక్ కూడా ఉంది బయట. కొసెక్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి ఆన్సర్ వస్తుంది. సో cot అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, అల్టిమేట్గా ఇది కూడా √5. కొసెక్ ఎంత అవుతుంది, హైపోటెన్యూస్ బై ఆపోజిట్. కొసెక్ B ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, ఇది కూడా √5 అవుతుంది. ఈవెన్ LHS ఈజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ అంటే secant ఆఫ్ tan ఇన్వర్స్ 2 స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి ఇది హోల్ స్క్వేర్. దీనికి secant స్క్వేర్ ఇచ్చారంటే మొత్తం హోల్ స్క్వేర్ అని అర్థం. అలాగే secant cot ఇన్వర్స్ 2 హోల్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 2 ఎంత వచ్చింది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ secantలో secant ఇన్వర్స్ 5, secant ఇన్వర్స్ √5 వచ్చింది. కొసెక్ ఇన్వర్స్ secant ఇన్వర్స్ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి √5 హోల్ స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది, మొత్తానికి హోల్ స్క్వేర్ కదా. ఇది క్యాన్సిల్ అయిపోయి ఇది క్యాన్సిల్ అయిపోయి √5 హోల్ స్క్వేర్ బట్టి 5 HS. ఓకేనా. ఇది ఎన్నో బిట్, ఇది ఫిఫ్త్లో ఫస్ట్ బిట్. అలాగే సెకండ్ బిట్ కూడా ఇంపార్టెంట్, త్రిబుల్ స్టార్ క్వశ్చన్. సెకండ్ బిట్ ఏంటి చూద్దాం. సెకండ్ బిట్ ఏంటంటే ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్, 4 మార్క్స్. ఏంటది, find the value of find the value of find the value of
tan of ఇన్వర్స్ కాదు ఇది, tan of cos ఇన్వర్స్ 5 ప్లస్ tan ఇన్వర్స్. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. సొల్యూషన్ tan of cos ఇన్వర్స్ 4/5 ఇక్కడ tan ఉంది కాబట్టి దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఇన్వర్స్లోకి మనం మార్చేయగలిగితే ఈజీగా మనం దీన్ని సింప్లిఫై చేయొచ్చు. ఓకేనా? అంటే మనం ఏం చేద్దామంటే లెట్ cos ఇన్వర్స్ 4/5 ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటే ఇదేమవుతుంది, ఇది cos A ఈజ్ ఈక్వల్ టు 4/5 అవుతుంది. అంటే sin A ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3/5 అవుతుంది. tan A ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇది 3/4 అవుతుంది. చెక్ చేసుకొని చూసుకోండి డౌట్ అయితే. అలాగే tan ఇన్వర్స్ 2/3 ఈజ్ ఈక్వల్ టు B అనుకున్నాం అనుకోండి, tan B ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2/3. రైట్? దీన్ని ఎందుకు చేసామన్నది కూడా ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, tan A ప్లస్ B ఫైండ్ అవుట్ చేద్దాం. కన్సిడర్ tan A ప్లస్ B ఈక్వల్ టు tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A tan B. tan A అంటే 3/4, 2/3, 1 మైనస్ 4 to 2/3. ఓకేనా? అంటే ఇది ఎంత అవుతుంది, 12 LCM 9 + 8 17 బై ఇక్కడ 12 LCM 12 మైనస్ 6 అంటే 6. డైరెక్ట్గా ఇది క్యాన్సిల్ చేసేచ్చుగా. క్యాన్సిల్ చేసాం, 3 క్యాన్సిల్. ఇది 1/2 2 LCM 1/2 2 LCM 1 మైనస్ 1/2 మిగులుతుంది కదా ఇక్కడ 1/2. ఓకేనా? 1 మైనస్ 1/2 అంటే 1/2. డౌట్ అయితే మీరు ఒకసారి మళ్ళీ సింప్లిఫై చేసి చూసుకోండి. 17/12 ఇంటూ 2/1 is 6 times is 17/6. ఇది tan A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, tan ఇన్వర్స్ 17/6. రైట్? A ప్లస్ B అంటే ఏంటి? A ప్లస్ B అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, cos ఇన్వర్స్ 4/5 ప్లస్ tan ఇన్వర్స్ 2/3. cot ఇన్వర్స్ cos ఇన్వర్స్ 4/5 ప్లస్ tan ఇన్వర్స్ 2/3. tan ఇన్వర్స్ 2/3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, tan ఇన్వర్స్ 76. నౌ tan of tan inverse tan of tan of cos inverse of 4/5 plus tan inverse of 2/3 is equal to tan inverse. ఇది మొత్తం ఎంత వచ్చింది మనకి, tan inverse 17/6. tan of tan inverse 17/6 వచ్చింది. ఇక్కడ tan ఇన్వర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతే 17/6. ఇది ట్రిపుల్ స్టార్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్లో సెకండ్ బిట్. రైట్?
ఓకేనా.